హలో అండి, వెల్కమ్ టు హన్నీస్ కుకింగ్స్. ఈరోజు మనం వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎవరికైతే వెజ్ మంచూరియా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి, చక్కగా హోటల్ రెస్టారెంట్ టైప్లో టేస్టీగా ఉండాలనుకుంటూ ఉంటారో వారు తప్పకుండా ట్రై చేసేయండి. మరి అంటే వెజ్ మంచూరియా చేసేటప్పుడు బాల్స్ విరిగిపోతున్నాయి, సరిగా రావట్లేదు అనుకున్న వాళ్ళకైతే ఈ విధంగా మీరు చేసి చూడండి. తప్పనిసరిగా చాలా టేస్టీగా చక్కగా వచ్చేస్తుంది. మరి సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం. మరి క్యారెట్ తురుము ముందుగా తురిమేసుకోవాలి, ఒక హాఫ్ కప్పు. తర్వాత ఒక కప్పు క్యాబేజ్ తురుము. ఇది తురుముకున్న తర్వాత వాటర్ అంతా కూడా మనం ఒక గిన్నెలో మొత్తం ఇలా మన అరచేతులు గుప్పిలతో ఇలా ఫుల్గా పిండేసుకోవాలండి. పిండేసుకున్న తర్వాత అప్పుడు ఈ క్యారెట్ తురుములు ఇది వేసేసుకోవాలి. తర్వాత ఒక ఆలు ఉడకబెట్టేసుకున్నది తురుముకుని ఇందులో వేసుకోవాలి, అప్పుడు వాటర్ ఏమైనా ఉంటే పడదు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. క్యారెట్ అయితే పిండనక్కర్లేదు, తురిమేసిన తర్వాత మనం నార్మల్గా ఇలా వేసేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. తర్వాత ఈ చిల్లీ మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నది వేసుకోవచ్చండి, లేకపోతే మీరు చిల్లీ సాస్ అవైలబుల్గా ఉన్నా కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ కారం, సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక నిమ్మ చెక్క రసం పిండేసుకుని అది కూడా వేసుకోండి. ఒక స్పూను గరం మసాలా, ఇవన్నీ వేసుకుని ఒక కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోండి, మొక్కజొన్న పిండి ఒక ఫుల్ కప్పు వేసేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్లు బియ్యం పిండి, ఒక స్పూను మైదా పిండి వేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. మనకి ఈ మోతాదులోనే మాత్రమే మనం ఇవన్నీ వేసుకున్నప్పుడు చాలా చక్కగా మనకి బాల్స్ అనేవి వస్తాయన్నమాట. మనం క్యారెట్ వాటర్ తీసేయలేదు కాబట్టి ఆ క్యారెట్లో ఉన్న వాటర్ కంటెంట్ ఇందులో మనకి సరిపోతుంది. సో వాటర్ వేయక్కర్లేదండి. వాటర్ వేయకుండా ఇలా చక్కగా చపాతీ పిండిలో మనం ఇలా చేసుకోవచ్చు. తర్వాత చిన్న చిన్న బాల్స్లా మనం అరచేతులు ఇలా మెత్తగా ఒత్తుతూ ఇలా గుండ్రంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకుని పెట్టుకోవాలి మనం. ఇవన్నీ కూడా ఇలా మంచూరియా బాల్స్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాణీ తీసుకుని ఒక 100 గ్రాములు ఆయిల్ వేసుకోండి. ఇవి వెజ్ మంచూరియాకి ఆయిల్ కొంచెం మనం ఎక్కువనే తీసుకోవాలండి, కాస్త ఎక్కువ పడుతుంది. సో నూనె కాగిన తర్వాత ఇలా బాల్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 to 15 మినిట్స్ పడుతుందండి ఇవి బాగా వేగడానికి. బ్రౌన్ అండ్ గోల్డ్ కలరు వచ్చే వరకు వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఇలా వేగిన తర్వాత అన్నీ కూడా తీసుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత 2 స్పూన్లు ఆయిల్ తీసుకుని ఒక బాణీలో 1 స్పూను అల్లం ముక్కలు, 1 స్పూను వెల్లుల్లి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మీడియం ముక్కలుగా ఇలా కట్ చేసుకుని వేసుకోండి. మీకు అవైలబుల్గా ఉంటే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు, 1 స్పూను కారం వేసుకోండి. ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకుని 1 స్పూను వెనిగర్ కూడా వేసుకోండి. ఇవి బాగా కలుపుకోండి. తర్వాత టమాటా సాస్ వేసుకోండి. చిల్లీ సాస్ కూడా వేసుకోండి. తర్వాత సోయా సాసు ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా కలుపుకోండి. కాస్తంత తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా ఇవి అన్నీ కూడా ఇలా వేగిన తర్వాత కార్న్ఫ్లోర్ 1 కప్పు వాటర్లో కలుపుకోవాలండి. ఇలా
వాటర్ ఇలా వాటర్లో కలిపి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మంచూరియా బాల్స్ ఇలా వేసుకోండి. మీకు ఆ కార్న్ఫ్లవర్ పౌడర్తో కలిపిన వాటర్ సరిపోకపోతే ఒక హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఇలా కలుపుతూ కదపండి. ఇలా బాగా కలుపుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుని. అప్పుడు ఆ గ్రేవీ అంతా కూడా ఈ మంచూరియా బాల్స్కి బాగా పడుతుందన్నమాట. మరి మెత్తగాను కాకుండా గట్టిగాను కాకుండా మనం చక్కగా తినే విధంగా ఇదిగోండి ఇలా చక్కగా ఉడికిపోతున్నాయి అన్నమాట. అంతేనండి, చక్కగా గ్రేవీతో ఈ మంచూరియా బాల్స్ ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా చక్కగా గ్రేవీతో రెడీ అయిపోయింది. సో మీరు తప్పకుండా ట్రై చేసేయండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.